చాలామంది అడిగేది ఏంటంటే విదేశాల్లో చదవాలనే మా కోరిక తీరుతుందా అని, తల్లిదండ్రులు మా పిల్లల కోరిక నెరవేరుతుందని. నా దగ్గరకు వచ్చాక విదేశీయానం అనేది చాలా చాలా చిన్న విషయం. విదేశాలు వెళ్ళటం అనేది చాలా చిన్న విషయం. నా దగ్గరకు వచ్చాక ఒక మంత్రం ఇస్తాము, విదేశీ మంత్రం అంటారు. ఆంజనేయ స్వామి గుడి నుంచి సింధూరం తీసుకుని మేము చెప్పింది చేయాలి. మీరే కాదు, మీతో పాటు 100 మంది కోసం ఆ ప్రయోగం చేసినప్పటికీ 100% మీరు అదృష్టతను దానం చేసిన తర్వాత ఆ మంత్ర ప్రయోగం చేసుకుంటే తప్పనిసరిగా విదేశాలు వెళ్తారు. విదేశాలు వెళ్ళటం గొప్ప కాదు, ఉన్న ఊరు కన్న తల్లి వదిలితే వెళ్తున్నారంటే ఇక్కడ వాళ్ళు నెలకు ₹1,00,000 సంపాదిస్తే మీరు కనీసం ₹1,00,00,000 నుంచి 100 కోట్లు సంపాదించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ దేశానికి పేరు తెచ్చే విధంగా ఐశ్వర్యం సంపాదించడమే కాకుండా అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎకరాల కొద్ది భూములు కొంటాము, ఆస్తులు కొంటాము, బ్రహ్మాండంగా చేసుకొని మళ్ళీ మీరు తిరిగి వచ్చేసరికి మీ బంధువులందరి కోసము మీరు గొప్పగా ఒక ఇండస్ట్రీ పెట్టడము, ఒక వ్యాపార వ్యవహారం చేయటము, మీ దేశం యొక్క పేరు నిలబెట్టడానికి మీరు గొప్ప విషయాలు చేయటము, మీకు అన్నీ కావాల్సినవన్నీ కూడా దాంట్లో ఏర్పడే విధంగా తయారవుతుంది. అందుకని అదృష్టతను దానం తర్వాత మాత్రమే విదేశాలు అనేది మనసులో పెట్టుకోండి. వెళ్ళటము గ్యారంటీ. నా దగ్గర మంత్రం చేసుకుని అదృష్టోత్తరం పెట్టుకున్న తర్వాత విదేశాలు వెళ్ళిన వాళ్ళు 3 సంవత్సరాల క్రితం లెక్కేసినప్పుడు కోవిడ్ టైంలో లెక్కేశారు. అప్పుడు 270 మంది సొంత విమానాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వేల కొద్ది ఎకరాల భూముల యొక్క వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వ్యాపారం, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చూసుకుంటూనే సైడ్గా సరదాగా అద్భుతమైన విజయాలు పొందిన వాళ్ళు ఉన్నారు. విదేశీయానం అనేది నా విషయంలో చాలా చిన్నది. మన దగ్గరకు వచ్చాక అద్భుతమైన విజయాలు సాధిస్తారు. విదేశీయానం ద్వారా శుభం భూయాత్. మా ఛానల్కు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అదృష్టం మొదలవుతుంది. అదృస్టర్ జ్యువెల్స్ను సందర్శించండి. ఏఎస్ రావు నగర్, కాప్రా, హైదరాబాద్.